ఫ్రెండ్స్, తిరుమల వెళుతున్నారా? ఎవరైనా కనుక తిరుమల వెళ్తున్నట్ల వారికి టీటీడీ మరొక కీలక ప్రకటన చేసింది. ఏంటంటే ఆగస్టు 15 నుంచి 17, 18 తేదీల వరకు కూడా జాగ్రత్తగా గమనించండి తిరుమల వెళ్ళేవారు. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందని టీటీడీ ప్రకటించింది. రద్దీ విపరీతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే రెగ్యులర్గా రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనాలు 20 గంటలు, 18 గంటలు ఇలా అయితే టైం పడుతుంది. ఒకవేళ ₹300 ఉంటే 4 నుంచి 5 గంటల్లో దర్శనం అవుతుంది. కాకపోతే ఇప్పుడు వీకెండ్ రావడం, కంటిన్యూస్ సెలవులు, ఆగస్టు 15 ఇవన్నీ రావడం వల్ల అయితే కనుక రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అయితే టీటీడీ చెప్తోంది. అలాగే కొన్ని తిరుమల వచ్చేవాళ్ళు కొన్ని కీలక సూచనలు అయితే చేస్తుంది. ఎవరైతే తిరుమల వస్తున్నారో వారు పక్కగా ప్రణాళిక అయితే వేసుకొని రండి. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నా వృద్ధులతో పాటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కంపల్సరీ తెచ్చుకోండి అని చెప్తున్నారు. అలాగే ఫుడ్ వాళ్ళకి ప్రత్యేకంగా చిన్నపిల్లల కంటే కొన్ని ప్రత్యేక ఫుడ్స్ అయి పెడతారు. అలాంటి ఫుడ్స్ అయితే తెచ్చుకోండి. వృద్ధులు ఉంటే కనుక కంపల్సరీగా మందులు ఏమైతుంటే అవన్నీ తీసుకురండి. అలాగే టికెట్స్, మీకు రూమ్ టికెట్స్ కానీ లేకపోతే దర్శన టికెట్లు కానీ అన్నీ కంపల్సరీ తెచ్చుకోవాలి. అలాగే ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు ఇక్కడ కింద నుంచి తిరుపతి నుంచి తిరుమలకి పైకి వెళ్ళే చోట్ల కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానికి కూడా మీరు డిసైడ్ అయ్యి రండి అని చెప్తున్నారు. అంతేకాకుండా చాలామంది ప్రణాళిక వేసుకుంటారు. మనకి తిరుమల వచ్చేస్తాం, ₹300 టికెట్ ఉంది, ఒక 4 గంటల్లో దర్శనం అయిపోతుంది, ఈ తర్వాత నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం, ఇలా ఈ చోటకి వెళ్ళిపోదాం అని చాలామంది ప్రణాళికలు వేసుకుని వస్తూ ఉంటారు. అంతే షెడ్యూల్ వేసుకొని ఇలా ఫ్యామిలీలతో వచ్చేవాళ్ళు, పిల్లలతో వచ్చేవాళ్ళు ఇలాంటి షెడ్యూల్స్ అయితే వేసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే దర్శనం టైమింగ్స్ కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. నార్మల్గానే ఇప్పుడు ₹300 దర్శనం అంటే 3 నుంచి 4 గంటలు 4 నుంచి 5 గంటలు పడుతుంది. సర్వదర్శనం 18 గంటలు, 16 గంటలు, 18 ఇలా పడుతుంది. ఇక ఈ 2-3 రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం పట్టేటట్టు ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ సిద్ధపడే రండి అని అయితే చెప్తూ ఉన్నారు. ముందుగా ప్రణాళికల ప్రకారం మేము ఆ టైంకి అయిపోతుంది ఇలా వెళ్తుంటే తర్వాత ప్రోగ్రామ్ అంతా కూడా పాడైపోతుంది, అంటే టైమింగ్ కుదరక. సో దానికి డిసైడ్ అయ్యారండి. 2-3 రోజులు కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారులు చెప్పిన సూచనలు పాటించండి, క్రౌడ్ మేనేజ్మెంట్కి సహకరించండి అని అయితే టీటీడీ విజ్ఞప్తి చేసింది. సో వెళ్ళేవాళ్ళు దానికి సంబంధించి డిసైడ్ అయ్యి వెళ్ళండి. మెడిసిన్స్ అలాంటి పెద్దవాళ్ళు ఉంటే కంపల్సరీ తీసుకువెళ్ళండి. కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.